ప్రజలకు కూడా నమస్కారం. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మన జిల్లాల రేపటి నుంచి అంటే 14th ఆగస్టు ఉదయం నుంచి 16th ఆగస్టు ఉదయం వరకు అంటే సుమారుగా 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది మెదక్ జిల్లాలో అని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటి అంటే అవసరమైతే తప్పితే దూర ప్రాంత ప్రయాణాలు దయచేసి ఎవరు కూడా పెట్టుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకు అనేసి అంటే ఒక్కొక్కసారి మనం ప్రయాణం చేసినప్పుడు సో ఆ ఓవర్ఫ్లోయింగ్ కాజ్వేస్ కానీ కల్వర్ట్స్ కానీ బ్రిడ్జ్లు కానీ అవి మనము దాటాలని ప్రయత్నం చేసినప్పుడు ఒక్కొక్కసారి ఆ ప్రవాహ వేగానికి కూడా మన బండ్లు కానివ్వండి మనుషులు కానీ కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. సో దయచేసి ఎవరు కూడా దూర ప్రాంత ప్రయాణాలు పెట్టుకోవద్దు. అవసరం అయితే తప్పితే బయటికి రావద్దని కూడా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా ఏ విధమైన అసౌకర్యం కలిగినా కానీ అన్ని విధాలుగా మనము ఉండే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా కోఆర్డినేట్ చేసుకుని రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అందరి సిబ్బంది కూడా 24/7 అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఎవరైనా ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నట్టయితే కూడా ఏదైనా సహాయం కావాలంటే కూడా సంబంధిత అధికారులను సంప్రదించగలరు. అదేవిధంగా మన జిల్లా కలెక్టరేట్ లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ కి తగ్గట్టుగా 9391942254 ఈ నంబర్ కి కాల్ చేసినట్టయితే మీకు ఏ విధమైన అసౌకర్యం కలిగినా కానీ సాయం కావాలన్నా కానీ అది చేయడానికి కూడా మనము ముందుకు రావడం జరుగుతూ ఉంటది. అదేవిధంగా మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు మెదక్ జిల్లాలో ఈ 48 గంటలు పడే అవకాశం ఉంది కాబట్టి అవసరమైతే తప్పితేనే బయటికి రావాల్సిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో అదే విధంగా ఇటువంటి ఏవి కూడా ఓవర్ఫ్లోయింగ్ రోడ్స్ కానివ్వండి కల్వర్ట్స్ కాజ్వేస్ ని వీటిని దాటాలనేసి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా కొంతమంది యువత కూడా ఇటువంటి టైంలలో మనకి చెరువులలో కానివ్వండి స్ట్రీమ్స్ లో కానివ్వండి వాగులలో కానివ్వండి అక్కడ ఈత కొట్టడానికి వెళ్లి కూడా ఇంతకుముందు కొన్ని సందర్భాలలో మునిగిపోయి చనిపోవడం జరిగింది. సో ఎవరు కూడా సాహసం చేసి ఇటువంటి ఈత కొట్టడము ఇటువంటి టైంలో ఫిషింగ్ చేయడం అటువంటి ఏవి కూడా చేపలు పట్టడం అవన్నీ కూడా చేయొద్దని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. సో ప్రజలకి అంతా కూడా సేవ చేయడానికి మన సిబ్బంది అన్ని శాఖల సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. ఈ టోల్ ఫ్రీ ఈ నంబర్ కి కాల్ చేస్తే కూడా కంట్రోల్ రూమ్ నంబర్ కి మీకు ఏ విధమైన సాయం కావాలంటే కూడా చేయడానికి కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారు. మరొకసారి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అవసరం అయితే తప్పితే బయటికి రావద్దని కూడా ఈ 48 గంటల వరకు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాము.